హలో, హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మా ఆఫీస్కి ఒక స్టూడెంట్ వచ్చారు. యుఎస్ఏ వెళ్ళాలన్నా, బట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో నేను యుఎస్ వెళ్ళడం కరెక్టా కాదా అని చెప్పేసి డౌట్తో ఉన్నారు. అవును, చాలా మంది స్టూడెంట్స్ కూడా ఇదే డౌట్తో ఉన్నారు. సో లెట్ మీ క్లియర్ అండ్ లెట్ మీ క్లారిటీ అబౌట్ ఇట్. ఎందుకు యుఎస్కి వెళ్ళాలా వద్దా అన్న డౌట్. మీ దగ్గర అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి కదా, డాక్యుమెంటేషన్ కానీ ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ ఉన్నాయి కదా, ఎందుకు మరి మీరు డౌట్ పడుతున్నారు? డౌట్ పడాల్సిన అవసరం లేదు. కళ్ళు మూసుకుని యూఎస్ వెళ్ళండి. యుఎస్లో ప్రజెంట్ ఉన్న సినారియోలో ఎందుకు ప్రాబ్లమ్స్ అంటే, సరిగ్గా చదవనోడు, యూనివర్సిటీ మార్చుకున్నాడు, ఫేక్ డాక్యుమెంట్స్ ఉన్నవాడు, లేకపోతే ఫేక్ వర్క్ మీద ఉన్నవాడు, ఎవరైనా సరే ఇల్లీగల్గా వర్క్ చేసేవాడిని మాత్రమే పంపిస్తున్నాడు ట్రంప్. నీకు ఆప్షన్ ఉంది కదా, ఇన్ క్యాంపస్ ఆన్ క్యాంపస్ లో నీకు ఆప్షన్ ఉంది కదా, జాబ్ చేసుకునే ఆప్షన్. వీక్లీ 20 hours లీగల్ గా వర్క్ చేసుకోవచ్చు కదా. ఇంకెందుకు నీకు భయం? ఎడ్యుకేషన్ లోన్ పెట్టుకుంటున్నావు, అకౌంట్ లో బ్యాంక్ బ్యాలెన్స్ చూపించుకుంటున్నావు, ఇంకేం కావాలి నీకు? ప్రశాంతంగా కళ్ళు మూసుకొని వెళ్ళండి, ప్రాబ్లం ఏ లేదు యూఎస్కి. అండ్ బీ కేర్ఫుల్. ఫేక్ డాక్యుమెంటేషన్ చేసుకొని మాత్రం పోవద్దు దయచేసి. ఎందుకంటే నువ్వు ఫేక్ డాక్యుమెంటేషన్ చేసుకోవడం వల్ల ఇక్కడ ఉపయోగం లేదు, అక్కడికి వెళ్ళినా ఉపయోగం ఉండదు. సో వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఓకే, గుర్తుపెట్టుకోండి, డోంట్ గో విత్ ద ఫేక్ ఫినాన్షియల్స్, ఫేక్ డాక్యుమెంట్స్. థ్యాంక్ యూ.